హాయ్ గైస్, ఈరోజు అయితే మన NIET ఓరియంటేషన్ డే ఉంది. ఓరియంటేషన్కి హర్షవర్స్ వచ్చాడు. అంటే మనకు ఒక చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ హర్షవర్స్తో కలిసి క్లారిఫై చేసుకుందాము. సో ఓకే, లెట్స్ మీట్ హర్షవర్స్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు నార్మల్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి, IITs ఉంటాయి. అక్కడంతా అందరికీ మంచి కరికులం ఉంటుంది, మంచి మెంటర్షిప్ ఉంటుంది, కాబట్టి జాబ్స్ అనేది అందరికీ వస్తాయి. ఇప్పుడు ఎంసెట్ కాలేజ్లో జాయిన్ అయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళకి కొన్ని కాలేజెస్లో టీచింగ్ పర్ఫెక్ట్గా ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటే బై ద ఎండ్ వరకు వాళ్ళకి ప్రాబ్లం లేకుండా జాబ్ వస్తుంది, రిస్క్ లేకుండా. ఎనీవేస్, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఐఐటీలోకి వెళ్ళగానే ఐఐటీలోకి వెళ్తే వీళ్ళకి అన్నీ వచ్చేసి అనుకుంటారు. అక్కడికి వెళ్ళే కూడా ఎవరికి రాదు. వాళ్ళు ఓన్గా వాళ్ళు కష్టపడతారు, వాళ్ళకి తెలుసుకుంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఐటీ అండ్ నార్మల్ కాలేజ్ ఏంటి అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళకి సీనియర్స్ కానీ ఆ గైడెన్స్ కానీ రైట్ గైడెన్స్ దొరుకుతుంది. సో మీరు కానీ ఎంసెట్ కాలేజ్లో అంటే మీకు తెలియదు మోస్ట్లీ, అంటే మీకు ఎవరు చెప్పరు కాబట్టి మీకు తెలియదు, మీ తప్పు కాదు. సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. కోడింగ్ ఒకటే కాదు, చాలా ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా చూడాలి అని చెప్పి. సో ఫస్ట్ ఇయర్ నుంచి మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలన్నా, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలన్నా, ప్రొడక్ట్ మేనేజర్ అవ్వాలన్నా, లేదా బిజినెస్ అనలిస్ట్ అవ్వాలన్నా, అసలు మీకు కావాల్సిన జాబ్కి ఏ రోల్స్ కావాలి, ఏ స్కిల్స్ కావాలి అన్నది తెలుసుకుని దాని తర్వాత ఎలా నేర్చుకోవాలో చూడండి. మీ కాలేజ్లో చెప్పకపోతే మీరు యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి, లేదా కొన్ని చాలా బేర్ మినిమం ప్రైసెస్లో కూడా కోర్సెస్ దొరుకుతాయి మీకు. సో ఫస్ట్ మీకు ఏం కావాలో మీరు తెలుసుకుని దాని తర్వాత దానికి ఏ స్కిల్స్ కావాలో తెలుసుకుని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తూ మీ మీద కొంచెం టైం ఇన్వెస్ట్ చేసుకుని మీ ఓన్గా మీరు ప్రిపేర్ అయినా దాని మీద ప్రాజెక్ట్స్ చేస్తూ ఆ ఇంటర్న్షిప్స్ తెచ్చుకుని ఇంటర్న్షిప్స్ నుంచి జాబ్స్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో గైస్, ఇతను కూడా మన సబ్స్క్రైబరే అండ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాడు. సో గో అండ్ షో సమ్ సపోర్ట్. అంటే ఇతను NIT గురించి కానీ లేదా కాలేజ్ గురించి కానీ కంటెంట్ పెడతా ఉంటాడు. సో యా, గో అండ్ సబ్స్క్రైబ్.